భువనగిరి రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణం చూడ్నికి మనందరం సిద్ధం. అమ్మవారి గుడికి ఎంట్రీ అవుతానే ఆ పూల అలంకరణ అమ్మవారి దర్శనం ఇచ్చింది. అబ్బా చూడు కదా 2 కార్డు సరిపోలే. ఇవన్నీ అయితే అమ్మవారికి మనం చెప్పినాం కళ్యాణం అని, అవన్నీ అరేంజ్మెంట్స్ అనమాట. నైట్ నుంచి వేసిన చాలా బాగుంది. చూడ్నికి అయితే చెప్పినా కదా 2 కార్డు సరిపోలేదబ్బా. కానీ పూలతోనైతే అమ్మవారిని మొత్తం ఇలా అలంకరణ ఇచ్చేస్తారు. సో ఇదంతా పూలతో ఉందన్నమాట అమ్మవారు. సో నిన్న చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఎవరైతే ఉన్నారో భువనగిరిలో దగ్గరికి వచ్చి చూసేయండి, చాలా బాగుంది అనమాట. 12 గంటల నుంచి 1 గంట వరకు కళ్యాణం, 1 గంట నుంచి 2 గంటల వరకు అమ్మవారికి కళ్యాణం కూర్చొని వాళ్ళకి భోజనం చేస్తారు. కళ్యాణం చేస్తున్న వాళ్ళు కళ్యాణంకి ఏమేమి తీసుకొస్తున్నారో మనం చూసేద్దామా. కళ్యాణంకి తీసుకొచ్చేది ఏమంటారు, అంగరంగ వైభవంగా డప్పు సప్పులతో అమ్మవారికి మనం తీసుకొస్తున్నాం అనమాట. తీసుకొచ్చినాక అమ్మవారికి రౌండ్ గా ఒక ప్రదక్షిణాలు తిరిగిన తర్వాత ఇలా చేసేస్తున్నారు. జై రేణుకెళ్ళమ్మ తల్లి.